మంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. చూడండి ప్రియులారా, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. దైవజనుడు అంటారు, మనము బ్రతికున్నంత కాలమే మన సాక్ష్యాన్ని మనల్ని జ్ఞాపకం ఉంచుకోవటం కాదు, కానీ మనం చనిపోయినా కూడా మన సాక్ష్యం బ్రతికుండాలట. ఎంతమంది ఆశపడుతున్నారు, నేను చనిపోయినా అంటే మనకి ఇప్పుడేం రాదు, వచ్చే టయానికి వచ్చింది అంటే బ్రతికుండగా మరి మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాలంటే మనకు ఉండాలి కదా సాక్ష్యం. కాబట్టి ఎంతమంది నా సాక్ష్యం బ్రతికుండాలి జీవితాంతం సంవత్సరాలు తరబడి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు కూడా ఆశ ఉంది, కానీ సాక్ష్యం దెబ్బతిన్నప్పుడల్లా బాధపడతా ఉంటా. ఏమండి, కారణం ఏంటంటే చాలు దించండి, వాడేంటో నా మనవడు సెల్యూడు కొడుతున్నాడు, ఇట్ట కాదురా పెట్టాల్సింది ఇట్ట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే నీతిమంతుల యొక్క వెలుగు తేజరిల్లును. ఈ నెల 8వ తారీఖు యేసన్న గారు చనిపోయినటువంటి రోజు. ఆయన చనిపోయే ముందు చెప్పిన మాటలు ఏంటంటే, నేను చనిపోతే నా సమాధికి పూజలు చేసి సమాధి చుట్టూ ఉన్న మట్టి తీసుకొని వెళ్ళకూడదు, నేను ప్రకటించిన యేసయ్యని ప్రకటించాల. నన్ను గూర్చి కాదు చెప్పాల్సింది, నేను ప్రకటించిన యేసయ్యని అనేక మంది తెలుసుకునేదానికి అది సువార్త ప్రపంచనాన్ని చేయాలి అని సమాధికి ప్రిఫరెన్స్ ఇవ్వాల. ఈ మధ్యకాలంలో మేము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చి చూడటానికి వెళ్ళాం. దైవజనులు చనిపోకముందే దైవజనులకి ఆ మందిరానికి సమీపంలో ఒక సమాధిని కట్టించుకున్నారు. అయ్యగారు సమాధి కట్టించుకున్నారంటే ఆ మహానుభావుడు యొక్క గొప్పతనాన్ని బట్టి ప్రశంసించి చూడకుండా రాకూడదని సమాధి కూడా చూడటానికి వెళ్తే సమాధి చుట్టూ 2 అడుగులు గొయ్యి కనపడుతుంది. ఎందుకని అడగండి, ఆయన చనిపోలేదు, సమాధి చేయబడలా. అది అయ్యగారి నిమిత్తం సమాధి కట్టించారని తెలిసి ఆ సమాధి చుట్టూ ఉన్న మట్టి తీసుకొని వెళ్ళి తింటున్నారు రోగాలోళ్ళు. సమాధి చుట్టూ రోజు కట్ల మట్టి తెచ్చి ఆ గోతుల్లో పోస్తే, అంటే మనుషుల యొక్క అమాయకత్వం, పైశాచికత్వం అంటున్నా, భక్తి పైశాచికత్వం ఎంత పెట్టిరేగిపోయిందంటే, బైబిల్ ఉంది మనకి, దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలా, వ్యాధి నుంచి విడిపించబడాలంటే ఎలా ప్రార్థన చేయాలి, పాపం నుంచి రక్షించబడాలంటే ఎలా ప్రార్థన చేయాలి, బలహీనతల నుంచి విడిపించబడాలంటే ఎలా ప్రార్థన చేయాలి, వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఎలా మనం బ్రతకాలి, ఇవన్నీ క్షుణ్ణంగా బైబిల్లో మన కొరకు ఏమండి రాయబడినాయి దృష్టాంతములుగా ప్రతి లేఖనం. కాబట్టి మరి ఈ భక్తిలో ఉన్నటువంటి పైశాచికత్వం ఏంటంటే, నేను వెళ్ళగానే కార్యం జరగాలి, వాళ్ళు చేయి పెట్టగానే నేను విడుదల పొందాలా, ఏమండి మట్టి తింటే రోగాలు పోవాలా, కంట్లో నలుసు పడితేనో కళ్ళ నలకలు తీసే వాళ్ళ దగ్గర వెళ్ళేదాకా అల్లాడిపోతుంటే, ఇంక ఉన్న మట్టి చిన్నప్పుడు పిల్లలు గోళ్ళు పెట్టుకొని నోట్లో పెట్టుకుంటేనే బల్లలు పెరిగిపోతున్నాయి పొట్టలో, వీళ్ళు మట్టి తింటే స్వస్థత కలిగిద్దా అంటే, ఇప్పుడు ఎలా ఉందంటే సుఖంగా ఏదైనా అదంటారు అప్పలంగా కావాలన్నమాట, ఊరికే వచ్చేయాల, ఊరికే రాదు అసలు, ఏమండి ఊరికే ఏది కూడా రాదు. కష్టపడిందే డబ్బులు వస్తాయా, చదవందే మార్కులు వస్తాయా, డ్యూటీకి వెళ్ళకుండా శాలరీ వచ్చిందండి, మరి రాదు. భక్తి చేయకుండానే కార్యాలు జరుగుతాయా, జరగవు. మరి ఏ పైశాచికత్వంతో ఇవ్వాలి, ఎక్కడికంటే అక్కడ ఏమండి స్వస్థతలు, అభిషేక కూడికలు, స్వస్థత కూడికలు పెడితే చర్చిలు మానేసి మరి అభిషేక కూడికలకి వెళ్ళిపోతారు, స్వస్థత కూడికలకి వెళ్ళిపోతారు. ఎక్కడ స్వస్థత ఉంది, ఆయన గాయాల్లో స్వస్థత ఉంది. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ఈరోజు మరొక సందర్భాన్ని పురస్కరించుకొని
ఈ 17వ తారీఖు విలియం కేరీ గారి బర్త్డే. చప్పట్లు కొట్టండి. ఈ విలియం కేరీ ఒక సామాన్యుడైన మనుషుడు, ఒక పేదరికంలో పుట్టిన వ్యక్తి. ఇతడు బాల్యం నుంచే చదువు పట్ల, వేదాంతాల పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు. కనుక తన బాల్యము, యవ్వనము, తన జీవితం అంతా కూడా క్రైస్తవ్యాన్ని కలిగి, క్రైస్తవ్యం కొరకు, అర్థమైందా, తన కొరకు దేవుణ్ణి నమ్ముకోలా. ఏమండి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడే తన కొరకు బ్రతకలేదు, కానీ తను నమ్మిన దేవుని కొరకు తుది శ్వాస వరకు బ్రతికాడు. కోటు చాపట్ల గట్టిగా. ఈరోజు ఆయన్ని బట్టి మనం అతిశయించటానికి మన భారతదేశానికి మిషనరీగా ఎన్నోసార్లు వచ్చారు. ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య రుగ్మతలు, భార్య ఎన్నోసార్లు వచ్చి వాడ ప్రయాణంలో వాడ దాకా వచ్చి సముద్రం దాకా వెళ్ళిపోతే బ్రతిమిలాడి తెచ్చుకున్న పరిస్థితులండి. ఈరోజు ఎంతోమంది మిషనరీస్ వచ్చి మనకు నమ్మకం కలిగించేదానికి వారి జీవితాలను త్యాగం చేశారు అని అంటే, మరి ఆనాడు ఆయన గొప్ప మిషనరీగా చేశాడు. ఆయన చెప్పులు కుడుతూ బైబిల్ చదివేవాడు. ఈరోజు మనం ఆఫీస్కి వెళ్తా బైబిల్ తీసుకెళ్తామా? పనికి వెళ్తా బైబిల్ ఉంటుందండి మన దగ్గర. ఏమండి, ఫంక్షన్కి వెళ్తా బైబిల్ ఉంటుందా? సందర్భయోచితంగా ఈరోజు సెల్ ఉంది, అవసరమైతే దానిలో తీసుకుంటాం. ఎందుకంటే చర్చికి వచ్చేటప్పుడు ఒక రకంగా వస్తాం, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక రకంగా వెళ్తాం. బాత్రూంలో చాలా స్టిక్కర్స్ ఉండేవి, ఈ మధ్య లేవు. పబ్లిక్ చేశానని చాలామంది ప్రార్థనలు చేయించుకోవటానికి వాళ్ళ గృహాలకు మేము వెళ్తే బొట్టు తీసి ఏం చేస్తారంటే ఎడబెట్టుకుంటారు. మరలా మేము ప్రార్థన చేశాక మళ్ళీ బొట్టు పెట్టుకుంటారు. ఏమండి, చాలామంది అలా చెప్పలేరు. కానీ ఇతడట చెప్పులు కుడుతూ ఎన్నో డిక్షనరీలు, బైబిలు, చరిత్రాత్మకమైన విషయాలు చదివాడు. చదివి 40 భాషల్లోకి బైబిల్ను తర్జుమా చేసిన ఘనత విలియం కేరీ గారికి వచ్చింది. ఎన్నో అవమానాల మధ్య, ఆర్థికమైన ఇబ్బందుల మధ్య విలియం కేరీ గారు ఈ శరంపూర్ బైబిల్ కాలేజీని మొట్టమొదట కట్టించిన ఘనత కూడా విలియం కేరీ గారికి దక్కింది. కొట్టు షాబర్ల గట్టిగా. ఈరోజు భర్త చనిపోతే మనం పుట్టక ముందు మన అమ్మమ్మ వాళ్ళ హయాంలో, అంటే 1819 శతాబ్దం స్టార్ట్ అయిన ఆ టైంలో సతీ సగమనం, అంటే భర్త చనిపోతే భార్యను కూడా నిర్దాక్షిణంగా తీసుకొని వెళ్ళి ఆ శవపేటకు మీద వేసి, ఇంకా భర్త చనిపోయాక భార్య బ్రతికొండకూడదని చంపేసేసేవాళ్ళు. ఏమండి, ఆ విషయంలో పోరాడి సతీ సగమనం అనేటువంటి దాన్ని నిలిపివేసి ఎవరికి ఇచ్చిన ఆయుష్కాలం వరకు వాళ్ళు బ్రతకాలి అని చెప్పి అతడు చట్టాన్ని తీసుకొచ్చిన పోరాడిన యోధుడు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, ఈరోజు విలియం కేరీ గారు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే యూఫీఎఫ్ అంటే పాస్టర్స్ ఉన్నారు కదా గుంటూరులో, వాళ్ళందరూ ఈయన నా జ్ఞాపకార్థ కూడికి కూడా పెట్టుకోవద్దన్నాడని ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఈయన బర్త్డే సందర్భంగా రెండు కలిపి ఈరోజు కూడిక ఏర్పాటు చేస్తారనమాట. యూఫీఎఫ్లో దేవుణ్ణి, భక్తుల యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మన అనుభవాలు కూడా మరి క్రోడీకరించుకునేదానికి, ఎంతైనా ఇంకొంచెం పరిచర్యలో, ఆత్మీయతలో ఇన్వాల్వ్ అయ్యేదానికి ఉపయోగపడతాయి అని చెప్పి నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో అచ్చు ముద్రణ యంత్రాంగాల్ని కనిపెట్టినటువంటి వ్యక్తి కూడా అన్నమాట విలియం కేరీ గారు. ఇలా ఎన్నో గొప్ప గొప్ప విషయాలను సాధించిన వాడు. జీవితాంతము కూడా తన జీవితాన్ని దేవుని కొరకు దారిపోసి మిషనరీ పరిచర్య చేసి ప్రజలకు
మరి విద్య అన్ని బోధన దైవికంగా, ఎందుకంటే తనకు ఒక పేరు పెట్టారట, చెప్పులు కుట్టుకునే దగ్గర చదువుకుంటూ ఉంటే ఏమండి ఆయన కేరీ డిక్షనరీ అని పెట్టారట. అంటే తను ఎప్పుడూ చదువుతూనే రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు అనేటువంటి దాన్ని గురించి వారు ఆయన ప్రశంసించారు. ఇంతగా ఎదుగుతూ ఉన్న ఆయన ప్రసంగ ధోరణిలో వచ్చిన లోపాలు ఏమండి మిస్టేక్స్, భాష వైఖరిలో వాడే ఉచ్చారణలో మార్పు వస్తే ఈ చెప్పులు వ్యాపారం చేసుకునేవాడికి ఇది బోధ ఎందుకంటే, మీరు తప్పన్నారు బ్రదర్, నేను చెప్పుల వ్యాపారిని కాదు, చెప్పులు కుట్టుకునేవాడిని. అవసరమైతే మీ నాన్న చెప్పులు దిగితే మీ చెప్పులు దిగితే ఇప్పుడైనా రెడీగా నాకు కొట్టడానికి అన్నాడంట. కొట్టు. ఎంతమంది అలా ఉండగలని చెప్పండి? ఎంతమంది అలా బ్రతకగలని చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో యేసన్న గారు అలాంటి బోధకుల్ని కళ్ళెదుట పెట్టుకొని చెప్పారేమో అనుకున్నా. ఈయన చరిత్ర నేను వింటూ ఉన్నప్పుడు ఈయన తనకు సన్నిహితంగా ఉన్న స్నేహితుడిని పిలిచి చెప్పాడట, నేను చనిపోయిన తర్వాత నా గురించి చెప్పొద్దు, నా గురించి చెప్పొద్దు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే నేను ప్రకటించిన యేసయ్యను గొప్పగా చెప్పండి. కొట్టు చాపట్లే గట్టిగా. ఈరోజు మన గొప్పల కోసం తిప్పలు పడుతున్న రోజుల్లో ఏమండి విలియం కేరీ గారు తన సన్నిహితుడికి చెప్పిన మాట ఏమిటంటే, నన్ను గురించి మీరు చెప్పొద్దు, నేను ప్రకటించిన యేసుని గురించి గొప్పగా చెప్పండి. పొరపాటు నా గురించి ప్రస్తావించొద్దు. నేను ఒక నార్మల్ పర్సను, సామాన్యమైన ఒక వ్యక్తిని అన్నాడట. ఆయన అలా చెప్పబట్టేనేమో యేసుప్రభు వారు కొందరి కొరకు ప్రార్థన చేసి వారు బాగుపడినప్పుడు కొందరితో ఏం చెప్పాడు? వెళ్ళి చెప్పమన్నాడు. ఏమండి వెళ్ళి చెప్పమంటే కొందరు చెప్పలేదు. ఈయనేమో కొంతమందికేమో నీకు జరిగిన సంగతి ఎవరికి చెప్పమాక అంటాడు. చెప్పొద్దంటే అంటే మనిషికి ఉన్న వీక్నెస్ ఆయనకు తెలిసిపోయింది. వీళ్ళు చెప్పొద్దంటే చెబుతారు, చెప్పమంటే చెప్పరు, అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో చెప్పిన ఆ మాట విలియం కేరీ గారు చెప్పిన ఆ మాట యేసన్న గారు గుర్తుంచుకొని ఆయన ఏం చేశారు? నన్ను గూర్చి నా జ్ఞాపకాల గురించి చెప్పొద్దు. యేసుప్రభు వారు ఎప్పుడైతే చెప్పొద్దు అని చెప్పారో ఊరు వాడ మొత్తం చెప్పాడు బైబిల్లో ఒక వ్యక్తి. కొట్టు చాపట్ల గట్టిగా. ఈరోజు విలియం కేరీ గారు చెప్పొద్దు అన్న ఎవరిని అనుసరించాడు? విలియం కేరీ గారు యేసయ్యని అనుసరించాడు. యేసన్న గారు నాకు ప్రాధాన్యతను ఇవ్వద్దు అన్న ఆయన అనుభవాలు ఏం చేస్తున్నారు? ఈరోజు దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఖాళీగా ఉండటానికి ఇష్టపడేవాడు కాదు, ఏదో ఒక రకంగా ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉండేవాడు. ఏమండి లాస్ట్కు చెప్పిన మాట ఏంటంటే, ప్రసంగం చెప్పకుండా భోజనము చేయను, చెప్పని రోజు భోజనం మానేస్తా. ఆయన ఆ తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మనకేమొచ్చింది? ఏమండి రోసాన్ని పెంచి మనం కూడా ఎవరో ఒకరికి శుభార్త ఏమండి డబ్బులు ఇస్తే ఆకలి తీర్చగలుగుతాం, అలా అని ఇవ్వద్దు అని మంచి ఐడియా వచ్చింది అనుకోమాకండి. ఎందుకంటే ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేసిద్దంట. ఏమండి అలా అని చెప్పి ఆ నిర్ణయం మానుకోకండి. ఎగ్జాంపుల్ కొంత డబ్బులు ఇస్తే వాళ్ళకి అవసరత తీరొచ్చు, ఆకలి తీర్చొచ్చు. కానీ అదే అవసరత తీర్చేటప్పుడు అట్టి మనసు ఇచ్చిన యేసయ్యను గురించి ఒక్క మాట చెప్పావనుకో, బ్రతుకంతా సావకుండా బ్రతుకుతారు. కొట్టు చాపట్ల గట్టిగా. ఎవరి కోసం బ్రతకాలో కూడా దేవుడు వారికి ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ప్రియులారా, అలా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో
భక్తుల యొక్క జ్ఞాపక చిహ్నాలను మనం ఏం చేసుకోవాలా? గుర్తులు ఉండాలి. నీతిమంతుల వెలుగంట తేజరిల్లిద్దంట. తేజరిల్లటం అంటే వారిలో ఉన్నటువంటి ఆ సువాసన ఏమండి, ఆ పరిమళించినటువంటి ఆ యొక్క స్మెల్ ఏమవుతుందట? ఆశీర్వాదకరంగా ఒకరి నుంచి మరొకరు, వారి నుంచి ఒకరు, తరం వెంబడి తరం. ఏమండి, ఈరోజు మన పిల్లలకు తెలియదు యేసన్న గారు. నాన్న ఈయనెవరంటే తాత. మొన్న ఈ మధ్య ఎందుకులే అక్కడ పెడితే గుర్తొస్తూ ఉంటారు, పొద్దుగూకులు ఆ జ్ఞాపకాలు ఎందుకని వెనకమాలు పెట్టాం మా నాన్న ఫోటో. మొన్న ఈ మధ్య సర్ది మళ్ళీ అక్కడికి తెచ్చారు. ప్రిన్స్కి తెలియదుగా ఈయన జేజి నాని తాత అంటే, వాళ్ళ ఆయన ఇంత దూరం తెలియదు కదా. జేజి నాని తాత అంటే ఈ తాత. ఆ పక్కనే మొన్న ఈ మధ్య ఒక అమ్మ ఫోటో తెచ్చిచ్చింది. మనం ఎక్కువ ఫొటోస్ ఏమి పెట్టంలే కానీ వాక్యం పెట్టి ఉంటాం. ఒకళ్ళు ఇంటికి వెళ్తే ఇస్తే దాన్ని అక్కడ పెట్టాం. ఎవరో ఒకళ్ళు చూసి ఎత్తుకుపోతూ ఉంటారు. అట్లా ఎన్ని ఫొటోస్ మనకు తెచ్చినాయి, ఈ షాపింగ్ మాల్లో అన్నీ ఇచ్చినాయి, ఎత్తుకుపోతూ ఉంటారు. ఆ యేసన్న గారు ఫోటో పెట్టి ఈయన యేసన్న తాత అని చెప్తే, ఒకరోజు ఏమైంది తెలుసా? యేసన్న గారి ఫోటో ఉంది, నాన్న ఫోటో లేదు. ఒక తాతే ఉండాడు, ఇంకొక తాత లేడు అంటున్నాడు. అంటే మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం? ఆయన గురించి పరిచయం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన పిల్లలకు తరం వెంబడి తరం వారు దేవుణ్ణి వెంబడించి నీతిమంతుల యొక్క అనుభవాలను వారికి ఏం చేస్తూ ఉన్నాం? పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ నీతిని వెంబడించేదానికి వారికి స్ఫూర్తినిచ్చేటువంటి అనుభవాలు సాక్ష్యంలో ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. భక్తిహీనుల దీపం ఏమైందంటండి? వెలుగు ఆరిపోయిద్దంట. ఎంతసేపు ఉంటుంది అది? ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఎక్కడంటే జీవితం అలాంటిదంట, ఆవిరి వంటిది, లోకానది కనపడదు. దానికోసం ఏం చేస్తూ ఉంటాం? ఆరాటపడిపోతూ ఉంటాం. అయితే ఆశీర్వాదకరంగా బ్రతికేదానికి దేవుడిచ్చిన శుభసూచికలుగా మన సాక్ష్య జీవితాన్ని ఉండాలి. ఇక్కడ రాయబడింది, భక్తిహీనుల దీపం ఏమైందంటే ఆరిపోను. భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోను. వారి జ్ఞాపకంలో కూడా రారట. కొన్నాళ్ళైతే వారిని మర్చిపోతారట. ఎందుకంటే ఎచ్చోడైనా పిచ్చోడైనా బతికున్నప్పుడు ఏం చెప్పుకోలేకపోయినా చచ్చినప్పుడైనా జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటాం. అంతవరకే ఇక అది ఇంకా దీర్ఘకాలంగా ఉండదు అది. కానీ తరతరాలకు చెరగని చరిత్ర కలిగినటువంటి రాజకీయ మకుటంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి అనుభవాలు ఈరోజు మన గుండెల్లో పదిలపరచబడాల. కొట్టు చాబడ్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసన్న గారితో మాకుంది 6 సంవత్సరాలు. ఎప్పుడు మేము దూరంగా చూసిన జ్ఞాపకమే కానీ పరిచర్య పరంగా ఆయనతో సన్నిహితంగా బ్రతికింది 6 సంవత్సరాల పరిచయం. ఈ ఏళ్ల మీద ఆయన కలిసిన సంఘటనలో కానీ ఏ సందర్భాన్ని మేము మర్చిపోలేదు. ఆయనతో గడిపిన ప్రతి క్షణం మేము సంతోషపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయన అనుభవాలు మాతో పంచుకునేవాళ్ళం. మేము ఎలా సేవ చేయాలో నిలబడాలో నిక్కదేల్చాడు. ప్రతి సందర్భాన్ని మా జీవితంలో చక్కగా రోషం పుట్టించి ప్రభు కొరకు నిలబడగలిగేటట్లు దేవుని సన్నిధిలో యేసన్న గారిని మా కష్టకాలంలో ఒక ఆదరణగా ఆ వ్యక్తిని నిలబెట్టారు. ఈరోజు యూపీఎఫ్లో ఆదరణకర్తకు ఒక మంచి స్థానం ఉంది. మనకు అందరూ తెలియదు, కొందరే పరిచయాలు, కానీ అందరూ మనల్ని ఏం చేస్తూ ఉంటారు తెలుసా? గణపరుస్తూ ఉంటారు, విలువని ఇస్తారు. కారణం ఏంటో తెలుసా? యేసన్న గారు ఏమండి, మేము ఒకరోజు యూపీఎఫ్కి వెళ్తే భోజనాలు జరుగుతుంటాయి. ఆయన ఎవరండి? ప్రపంచ వ్యాప్తంగా వాడబడే సేవకులు. అలాంటి ఆయన మాకు కుర్చీలు ఆపి రండి మీకే ఆపానని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మనసో చూడండి. అది చూసి ఎంతోమంది సంతోషించిన వాళ్ళు ఉన్నారు, కుళ్ళుకున్నోళ్ళు ఉన్నారు. దగ్గరకు పిలిచి
మీకు యెరూషలేం వెళ్ళాలని లేదా? పాస్పోర్ట్లు తెచ్చుకొని, పాస్పోర్ట్ల వరకు మీరు తెచ్చుకుంటే అందరి ముందు పిలిచి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పాడు. అలా మా పాస్పోర్ట్లు పుట్టించుకోవటానికి, అప్పటి వరకు పాస్పోర్ట్కి మాకు కావలసిన ఒక్క గుర్తు కూడా ఏవీ లేవు. రేషన్ లేదు, ఆధారం లేవు, బ్యాంక్ బుక్, ఇన్కమ్ ట్యాక్స్, వీటికి సంబంధించిన ఏ కార్డులు లేవండి. అలా ఇవన్నీ పుట్టించుకొని ఒక కలెక్టర్ గారు రామాంజనేయులు గారి ఐడి మీద హైదరాబాదు తిరిగి మొత్తానికి పాస్పోర్ట్లు తెచ్చుకోగలిగితే ఈలోపు కుళ్ళిపోతోళ్ళందరూ ఆదరణకర్తలకి ఏమండి బాగుండోళ్ళండి, వాళ్ళని మీరు తీసుకెళ్తున్నారు, మాలాంటి వాళ్ళని తీసుకెళ్ళొద్దా అని చెప్పారు. అయినా పాపం ఎంతమంది చెప్పినా మాట ఇచ్చాడు. కాబట్టి ఆ రోజు వాళ్ళు బయలుదేరే టయానికే మాకు రాగలిగినాయి. కష్టపడ్డాం కానీ అప్పుడు వెళ్ళలేకపోయాం. అయినా ఆ మాట ఆ సేవకుల ద్వారా నెరవేర్చబడి మేమే వెళ్ళటం కాదు కానీ మాతో పాటు 20 మందిని కలిసి యెరూషలేం ప్రాంతం 14 రోజులు తిరిగి వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఆ మహానుభావుడు ఇచ్చిన ఐడియా. ఎప్పుడు అంటూ ఉండేవాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలని ఉండదా? ఏం ఉండదా అంటే, అదేంటి నేను ఎక్కడికి వెళ్ళిన అడుగుతా, ఇక్కడ చూసే ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగి మరీ వెళతా. నేను మిమ్మల్ని అన్ని చోట్లకి తిప్పుతా. ఇవి మర్చిపోతామండి. ఆయన ఎవరో మేము ఎవరమో. మీటింగు అడిగితే డేట్ ఇచ్చారు. ఏ రోజు కూడా ఆయన డేట్ ఇవ్వాల. ఏ రోజు కావాలో నాకు రోజు ఉన్నాయి, ఇది మందే అని ఆదరణ సభలని రాసేవాడండి. ఏదైనా పర్వాలేదు, మీరు చెప్పండి మీకు ఏ డేట్లు కావాలో. మనం ఏ డేట్లు చెప్తే ఆ డేటుల్లో ఆయన మార్చుకొని మనకిచ్చేవారు. చప్పట్లు కట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? కారణం ఏంటంటే ఆయన ఎందుకు వస్తారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళ దగ్గరికి ఆయన ఉట్టిదే జనం కోసం చెప్పుకుంటున్నారు, ఉట్టిదేనని కొంతమంది ఏమండి దాని కొరకు సువార్త, ఏ సువార్త? మా విషయమై వ్యతిరేకంగా ప్రకటించే సువార్త కొంతమంది లేచారన్నమాట వ్యతిరేకంగా. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామండి. దైవజనులు మన దగ్గరికి వచ్చారు. వెళుతూ వెళుతూ ఏం చేశారో తెలుసా? కానుకిస్తే ఆయన వస్తున్నారంటేనే ఎంతమంది ఆయనకిస్తారు. కానీ ఆయన ఏం చేశారు తెలుసా? మనకి కానుకిస్తే మీరు రావటమే మాకు ఎక్కువ అన్నా, మాకు డబ్బులు వద్దు, మాకు ఉన్నాయి అన్న. ఎందుకంటే రాజ్యాలు పోయిన రాయల్టీ తప్పం కదా, బతికి చెడ్డోళ్ళం కదా కథ. అందుకని వద్దన్నా, మాకు అవసరం లేదు, దేవుడు మాకు ఇచ్చాడు అనని గొప్పగా చెబితే, నువ్వు అడిగితే నేను ఇయటం లేదమ్మా, దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఇస్తున్నా. చప్పట్లు గడి దేవుడిని స్తుతిద్దామా? చూడండి, ఒక మనిషి ప్రేమించిన దేవుడు మనల్ని ఆశీర్వదించిన ఇతరులు తట్టుకోలేనంతగా దేవుడు మనల్ని చేస్తాడండి. దేవుడు మనల్ని చేస్తాడు. ఈరోజు గుంటూరు పట్టణంలో మహానుభావులు అనబడిన వారు ఎంతో ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. అంటే జీటోళ్ళు అంటే సేవకులు గుంటూరు మొత్తంలో 1000 మంది ఉంటే, జీటోళ్ళు అంటే వాళ్ళు సేవకులకి ప్రెసిడెంట్లకి అందరికీ పెద్దలుగా అన్నట్టుగా. అంటే 12 మందిని, ఆ 12 మందిలో ఆదరణకర్తలు కూడా ఉంచుకున్నారన్నమాట. ఆ విలువేంటో ఆ పదవేంటో కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళు గుర్తించే విధంగా దేవుడు మనల్ని ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు. వీళ్ళు ఆడవాళ్ళే, వీళ్ళు ఏం చేయలేని వాళ్ళని. ఈరోజు ప్రతి ఒక్కరిని మన ఈ మధ్య ఒక స్వర సంస్కృతి అని పెడితే, అమ్మా చెల్లె నువ్వు పాడితే మొట్టమొదట ఆ రాగం నీతోనే స్టార్ట్ అవ్వాలా, పాడివమ్మా అని ఆయన ఇచ్చారు. కానీ ఆ కోరస్ మన ఆవిడకి అది ఇప్పుడు చేసేదే ఎక్కువ కదా, శక్తికి మించి దేవుడు ఇచ్చిన టాలెంటే కానీ మనిషి స్వతహాగా వచ్చింది కాదు కదా. ఆ రాగం తీయటం అనేది మనకి చదువు రాని దాని మీద కొంచెం టైం పట్టింది కదా, మనకు ఆ టైం లేదు, అది ఇవ్వలేకపోయింది. అంటే వాళ్ళు మనకిచ్చిన ప్రయారిటీ చెప్తున్నా. మొట్టమొదట మీరు అనేది మేము చేసే కార్యక్రమంలో ఉండాలి అని గుర్తుపట్టగలిగేటట్లుగా దైవజనుల యొక్క ప్రేమ మనల్ని ఏం చేసిందో తెలుసా? మన పరిచర్యను ఆకర్షించింది. కొట్టు చప్పట్లే గట్టిగా. ఎంతగా
వారి జ్ఞాపకాలు మన మధ్యలో ఉన్నాయి, మర్చిపోలేకంటే. ఫోన్ చేసి తన తర్వాత వచ్చే దైవజనుడికి, నేను చూసుకుంటాను, మీరు ఫస్ట్ డే జరుపుకోండి, 3 రోజులు మీరే, వాళ్ళతో పాటు మన ఫోటోలు మన పేర్లు వేపించుకుంటే వీళ్ళకి ఎంత అనుకుంటారు. అప్పటికి మనకి విధానం లేదంటే కాదు, ఫస్ట్ రోజు మీరు ఆడబడండి అని చెప్పి ఏం చేశారు తెలుసా? 2 రోజులు ఆయనే సేవకుల్ని సిద్ధపరిస్తే, ఆ ఫస్ట్ రోజు మేము వెళ్ళి 2వ రోజు వచ్చి ఆయన కలవలేదని నేను వెళ్ళిపోయా రానన్నాడు. బ్రష్ కూడా చేయకుండా వెళ్ళాం మేము. ఎదురుపడి రానన్నారన్నా, మీరా ఏసన్నా పిలిచింది మమ్మల్ని అన్నారంటే, నువ్వి అదండి వస్తానని. అతను రానన్నందుకు అతనికి మన మీద ఒక మంచి అభిప్రాయం కలిగేదానికి బస్సు మంది సేవకుల్ని 3వ రోజు స్పీకర్ అయ్యి ఉండి 2వ రోజు ఒక వాలంటరీగా వచ్చి కూర్చున్నాడు కోటి చాపట్ల గట్టిగా. ఇవన్నీ మీకు తెలుసా లేదా చెప్పండి. వారు వచ్చి మామూలు డ్రెస్సులో వచ్చి క్యాసెట్ని మనం రిలీజ్ చేయించుకున్నాం ప్రియులరా. అంటే మనకు దేవుడు ఒక మంచి గొప్ప ప్రపంచవ్యాప్తంగా దేవుని కొరకు నలిగిపోయి ఏమండి వారి అనుభవాలు ఎలా వచ్చినాయి. గుడ్డు కొనుక్కొని తినలేని పరిస్థితిలో చిట్లిపోయిన గుడ్లు తక్కువకు వస్తే, పావలా గుడ్డు 15 పైసలకు వస్తే ఆ గుడ్లు తెచ్చుకొని తినిన స్థితిలో ఈరోజు కోట్ల మందికి సువార్త, వేల సంఘాలు ఏమండి వేల మంది సేవకులను సిద్ధపరిచినటువంటి దైవజనుల యొక్క ప్రేమను ఆదరణకర్త పొందుకునేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులారా. ఎందుకంటే మనం ఏ స్థితిలో నుంచి ఏ పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నారో మనము ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ చెప్పాను కదా, భోజనం చేసినా పానము చేసినా దేనికోసం తాగాలట? దేవుని మహిమ కొరకు త్రాగాలి, తినాలట. మరి దేనికోసం బ్రతకాలి మనం? చెప్పండి. దేనికోసం బ్రతకాలి మనం? మన కోసమా? దేనికోసం బ్రతకాలి? మన కుటుంబాలు కలిగి ఉండి మనము మన కుటుంబాలు ఏమండి దేవుని మహిమగా బ్రతకాలి. ఏమండి మన జీవితము దేవునికి మహిమగా మార్చబడితే ఎంతోమంది సావుకు సిద్ధమైనటువంటి వారు బ్రతుకుతారు. ఈరోజు నువ్వు చెప్పే సువార్త ఎంతోమందిని బ్రతికిచ్చిద్ది. ఈరోజు నువ్వు చెప్పే సువార్త ఎంతోమందిని రక్షించిద్ది. ఈరోజు నువ్వు చూపించే ప్రేమ ఎంతోమంది క్రీస్తు యొద్దకి నడిపించిద్ది. నీ కొరకు నువ్వు బ్రతికినటువంటి దానిలో నువ్వు క్రీస్తు ప్రేమను చూపెట్టలేవు. దానిలో స్వార్థం, వ్యక్తిగత జీవితంలో దేవుడు లేకుండా మనం బ్రతికిన బ్రతుకులో ఆశీర్వాదము ఉండదు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో నీతిమంతుల వెలుగట తేజరిల్లునట. ఈరోజు ఏసన్న గారిని, విలియం కేరీ గారిని జ్ఞాపకం చేసుకోవటానికి ఏమండి 6 సంవత్సరాల్లో 11 సార్లు ప్రతిష్టకే వచ్చారు. ఏమండి ఇక్కడ మనం ఏదో పెట్టాం కదా, యానివర్సరీకి వచ్చారు, ఉపవాస ప్రార్థనలకు వచ్చారు. వాళ్ళ సంఘాల్లో వెళ్ళరు, యానివర్సరీకి వచ్చారు, చర్చి ప్రతిష్టకు వచ్చారు. వాళ్ళ చర్చి ఎక్కడ కట్టినా వాళ్ళు మూలరాయితీని వేసేటప్పుడు ప్రార్థన చేయాలా, శంకుస్థాపనలాగా చేయరట. కానీ దారిని పోతూ ఎడకొచ్చి ప్రార్థన చేసి ఏమని ఎవరికి తెలియదు, మా పనుల్లో మేము ఉన్నాం. ఆయన వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి ఆయిల్ వేసి ఏమని మా పరిస్థితులను అలా చూసి వెళ్తా పిలిచి ఈ మీకోసం ఇది చర్చి కోసం అని ఇస్తే ఆ 50,000 20,000 బట్టలకి ఇచ్చిన డబ్బులు, 50 కట్టలు సవడయాన్ని ఇచ్చిన సిమెంట్ కట్టలతో మొదలు పెడితే ₹1,00,00,000 చర్చి కట్టగలిగాం. కోటి చాపట్ల గట్టిగా ప్రైజ్ అలాడ హల్లెలూయా. ఏ రోజు లారీ దిగల, మళ్ళీ జీబులో బల్లా బండి మీద తెచ్చుకోవటమే మనం. ఏ రోజు ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడు చిన్నగా చేపించుకొని దేవుని సన్నిధిలో ఉన్నాం ప్రియులారా. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నీతిని మనము విత్తేవారిగా ఉండాలి. ఏమండి ఈ లోకంలో దేన్ని విత్తమాకండి. పాపాన్ని, స్వార్థాన్ని, కక్షను, ద్వేషాన్ని ఏది విత్తితే అది కోసుకుంటాం. నీతిని విత్తితే ఏమండి మంచి ఫలాలను మనము కోసుకుంటాం. నీతి మంతుని వెలుగట ఏమైందంటండి తేజరిల్లిద్దంట.
ఈరోజు ఆశీర్వాదకరంగా అనుభవజ్ఞులైనటువంటి దైవజనుల యొక్క సారథ్యంలో మన యొక్క జీవితాలు కూడా తరించిపోవాలా, మన అనుభవాలు కూడా ఆశీర్వదించబడాలా. ఈరోజు బైబిల్ని మనం చదువుకుంటున్నాం. ఏమండి, 200 కాడి నుంచి 1000 రూపాయలు 3000 బైబిల్ ఖరీదున్న ఈ 200 బైబిల్ ఖరీదయింది మన చేతిలో ఉంటే. 5 ఏళ్ళు చీర కట్టుకుంటే విలువ రాదు, 5 లక్షల బంగారం వేసుకుంటే విలువ రాదు, 5 కోట్ల సంపాదన ఉన్నందువల్ల బతుక్కి విలువ కాదు. కానీ నీ జీవితానికి వన్నె తెచ్చేది ఏమిటనంటే పరిశుద్ధ గ్రంథం మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేని కొరకు మనం కష్టపడాలా, దేని కొరకు మనం ప్రయాసపడాలా, దేనిని మనము ధ్యానించాలా. ఏమని గడిచిపోయిన జ్ఞాపకాలను తలంచుకొని బాధపడే కంటే గతకాలపు శ్రమను మనం మర్చిపోయి మన ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగంలో విశ్వాసపు యొక్క పరుగును మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. పరిశుద్ధుల యొక్క జీవితాలని మనము గుర్తుపెట్టుకొని ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉంటే మన అనుభవాలు కూడా ఎలా ఉంటాయి, తేజరిల్లుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఇంటిలో ఒక మందసం. ఏమండి, ప్రతి ఇంటిలో భక్తులు సైతం పెట్టుకున్నా, శత్రువులు సైతం పెట్టుకున్నా భయపడిపోయారు. ఏమండి, ఏదో మూల పట్టుకుంటే మందసం పడిపోయింది, చచ్చిపోయారని. ఏమండి, ఒక అన్యుడు ఏం చేశాడంటే ఎవరు తీసుకొని వెళ్ళకుండా ఉంటే ఫిలిప్తీల దగ్గర ఉంటేనేమో రహస్యపు స్థలాల్లో గడ్డలు పుట్టి దానికి సంబంధించిన బంగారపు పందికొక్కులు లాంటి అని గడ్డలను తయారు చేసి సాగనంపారు. ఒక అన్యుడు ఒబేదేదోము ఏం చేశాడు, ఇంటికి తీసుకెళ్ళి 3 నెలలు పెట్టుకుంటే ఆశీర్వాదాన్ని అనుభవించాడు. కొద్దిగట్టిగా ఒబేదేదోము ఆశీర్వదించబడ్డాడు అన్న సంగతి తెలిసాకే దావీదు ఏం చేశాడు, ధైర్యం చేసి సంతోషంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ రోజు మందసం ఎక్కడుంటే ఎవరితో ఉంటే వారికి విజయం వచ్చింది. ఈరోజు మందసం, ఆధ్యాత్మికమైన దేవుని మందసం మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉండాలి. కొట్టు చాపట్లే గట్టిగా. ఏమిటి ఆ మందసం? చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞల ఏమండి పాలకం, మన్న దేవుని వాక్యము. ఏమండి, చిగురించేదానికి మన నూతన పరచబడిన అనుభవాలు మందసంలో ఏమున్నాయి, ఇవే కదా. ఏమండి, మన అనుభవాలు కూడా ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడిన కృపలో ఎప్పుడైతే వాక్యమును ధ్యానిస్తూ లేఖనాలను పరిశోధిస్తూ ప్రభు కొరకు బ్రతకాలన్న ఆశ కలిగిన వారిగా ఎప్పుడైతే మన మనసు ఉర్రూతలూగుతూ ఉంటుందో విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ విజయ సూచనగా ఆయన మన జీవితాల్లో దరహాసం చేస్తాడు. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో అద్భుతమైన ఘట్టాన్ని చేరుకోవాలి అని అంటే మనం కూడా ఒక అద్భుతంగానే మార్చబడాలి. సినిమా యాక్టర్ ఇప్పుడు చెప్పలేకపోతుంది కానీ ఫస్ట్ రక్షించబడిన దినాల్లో జయసుధ చెప్పింది ఏమిటనంటే, ఏదో ఒకటి జరగటం అద్భుతము అని మనం అనుకుంటున్నాం కానీ ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక లంచగొండి, ఒక అంతకుడు, ఒక పాపి ఏమండి మార్చబడటం, ఒక వ్యక్తి తన ప్రవర్తన మార్చబడటమే ఒక అద్భుతం. కొట్టు చాపట్ల గట్టిగా. మనమే ఒక అద్భుతంగా మార్చబడినప్పుడు ఏమండి మన జీవితాల్లో ఆశీర్వాదాలు కోకొల్లలుగా చూస్తామండి. ఎప్పుడు దుఃఖంగా వేదనగా మన దినాలు ఉండకూడదు ప్రియులారా. ఆనందంగా ఆశీర్వాదకరంగా హృదయం అంట కేరింతలు కొట్టాలట. ఏమండి మరి వెళ్ళి ఎలిజబెత్ని గెలవగానే గర్భంలో ఉన్న శిశువు ఏం చేశాడంట, గంతులు వేశాడంట. మరి మనం కలుసుకుంటే ఏం గంతులు వేస్తున్నాం? కాప గంతులు వేస్తున్నామా, నక్క జిత్తులు వేస్తున్నామా? ఏమండి నక్కల్లాగా కుక్కల్లాగా అన్న ఉండకూడదన్నమాట మనం. ఏమండి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా హృదయం కేరింతలు కొట్టాలా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఏదైతే మనల్ని ఆత్మీయమైన స్థితిలో దిగజారుస్తూ ఉందో, మన వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే బాగా పరిచర్యలో ఉన్నటువంటి ఒకళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, షింక్ కింద వ్యక్తి ఉంటే షింక్ కింద పోవటానికి ఏం పెడతాం మనం?
సింక్ కింద పోవటానికి ఏం పెడతాం? పైపు ఉంటుంది కదా. ఏం పోవటానికి? అది ఏం పోవటానికి? వేస్ట్ పోవటానికి పైపు ఉంటుంది. ఆ పైపు కాడ మనిషి కూర్చుంటే చెయ్యి ఇట్టు వణికిపోతుంది. బయటికేమో చెయ్యి కనపడుతుంది వణుకుడు, లోపలేమో సింకు కింద మనిషి ఉంది. అయ్యో ఇంత పరిశుద్ధురాలిక ఇంతటి దుర్గతి ఏంటా ఈ పరిస్థితి అని చెప్పి ఆలోచించా. చెప్పినా ఇప్పుడు చెప్పే టైం కాదనుకొని ప్రార్థన చేద్దాంలే, ప్రభు బ్రతుకులు మారుస్తాడు. కోటి చాపట్ల గట్టిగా లేచి నిలబడు. లేచి నిలబడతావా?